నా దేవునికి అసాధ్యమంది లేదండి. ఎర్ర సముద్రం అక్కడే ఉంది, ఎర్ర సముద్రం అక్కడికి వెళ్ళిపోవాలా. కానీ ఏం జరిగింది? జస్ట్ అలా జరిగింది అంతే. త్రోవ వచ్చింది. నీకున్న బలహీనత అలాగుండొచ్చు, కానీ అద్భుతం చూడబోతున్నాం, ఆశ్చర్యకార్యాన్ని చూడబోతున్నాం. ఎందుకంటే నా దేవుడు మన బ్రతుకులలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి, కృంగిపోయిన నీ యొక్క బ్రతుకుని, నిరాశపడుతున్న నీ జీవితాన్ని, వేదన పడుతున్న నీ జీవితాన్ని దేవుడు సంతోషింపజేయడానికి, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఆయన ఆశ్చర్యకరుడిగా ఉంటారండి. కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇలా ముట్టుకుంటూ స్వస్థత పొందారు. గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఉమ్మరాసి ఆ కళ్ళ మీద ముట్టుకుంటే కళ్ళు తెరవబడ్డాయండి. సమాధి చేయబడి ఇదిగో 4 రోజులు అయిపోయింది. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి లాజరు బయటికి రాను పిలవగానే ఆ లాజరు వెంటనే సమాధుల నుంచి బయటికి వచ్చేసాడండి. ఇది ఆశ్చర్యం కాదా?